పోవడం, బలవంతంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేయడం, మత మార్పిడి చేసి నికా చేసేయడం. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే మీ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది అని చెప్పడం. అమ్మాయిని మాట్లాడించండి అంటే ముస్లిం మత సాంప్రదాయాల ప్రకారం అమ్మాయి తండ్రితో మాట్లాడకూడదు అంటాం. తల్లితో మాట్లాడించండి అంటే తల్లితో మాట్లాడించినప్పుడు అమ్మాయి ఏడ్చేస్తూ ఉంటుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నన్ను బలవంతంగా మతం మార్చేశారు, పేరు ఇట్లా పెట్టేశారని. అది మా అమ్మాయికి ఇష్టం లేదు కదా అంటే అప్పుడు ఇక్కడ మేమేం చేయలేము, ఇక్కడ ఉన్నటువంటి మత చట్టాల ప్రకారం అది మా మతంలో కరెక్టు, పెళ్లి చేసుకోవడం అన్నటువంటిది అయిపోయిన తర్వాత మీరు మత పెద్దల దగ్గరికి వెళ్ళాలంటారు. అక్కడ ఉన్న మత పెద్దల దగ్గరికి వెళ్తే ఈ నికాకి అంగీకారం అయిపోయింది, ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత దీన్ని మార్చడానికి వీల్లేదు, అమ్మాయి అబ్బాయి ఇష్టమే, అబ్బాయి ఒకవేళ పెళ్ళి వద్దనుకుంటే కనుక అప్పుడు దానికి చట్ట ప్రకారం ఉన్నటువంటి మత ఆచారాల ప్రకారం ఉన్నటువంటి రూల్ పాటించాలి అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు. అమ్మాయి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అని చెప్పినా సరే దాన్ని అంగీకరించరు. అదొక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోనే